మార్గ మధ్యలో ఉన్నారు, వారిని కూడా జ్ఞాపం చేసుకోండి. మా మధ్యకు వచ్చిన నీ దాసుని కూడా మీరు జ్ఞాపం చేసుకోండి. కావలసిన కృపను అనుగ్రహించండి. నీ మహిమ కొరకు వాడుకోమని నీ దాసుడి నోట నీ మాటలుంచి ప్రభు నీ చేతులలో కప్పమని ప్రార్థన చేస్తూ ప్రభు అన్ని విషయాల్లో సహాయం చేయమని మా ప్రభును రక్షకుడు మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభువుని ఆరాధించే ముందు పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని తలంపులను తీసుకొని వాక్యానుసారముగా ప్రభువుని మనము ఆరాధించుకుందాం. రండి. కీర్తనలు 103వ కీర్తన, 103వ కీర్తన మొదటి 4 వచనములు కలిసి చదువుదాం. తిరిగి 10, 11 కూడా కలిసి చదువుకుందాం. మొదటి 4 వచనాలు కలిసి చదువుకుందాం. 103వ కీర్తనలు మొదటి 4 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా. 10, 11 వచనాలు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషముల బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృపాధికముగా ఉన్నది. ప్రభు సాయం కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన దేవ, మహాగణుడ, మహోన్నతుడ, నిత్య నివాసైన తండ్రి, మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ఉదయకాల సమయము మీ మందిరంలో చేరి మిమ్మల్ని స్తుతించి, ఆరాధించి, పూజించి, గణపరిచి, హెచ్చించి, మహిమపరచడానికి మీరు మాకిచ్చినటువంటి శ్రేష్టమైన తరుణాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. మా జీవితాలలో ఎంతో నమ్మదగిన దేవునిగా, కృపాసత్య సంపూర్ణుడుగా ఉన్నారందుని బట్టి మీకు వందనములు. అద్భుతకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా ప్రభు రక్షక, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మేమేమై ఉన్నామో అది కేవలము మీ యొక్క ఉచితమైన కృప, అపారమైనటువంటి ప్రేమనైనా. ఈ దినాన్ని చూడక ఎంతోమంది మాకంటే శ్రేష్ఠులు, గొప్పవాళ్ళు, ధనికులు, ఆత్మీయులు ఈ లోకాన్ని విడిచినప్పటికీ మీ ప్రేమ, కృప, కనికరములతో మమ్మలను సజీవులుగా ఉంచి మీ సన్నిధిలో, మీ మందిరంలో మమ్మలను నిలువబెట్టిన మీ ప్రేమను బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. ఈ యొక్క నాయన పరిశుద్ధ దినము బేతనీలో మమ్మలను సమకూర్చినారు. తిరిగి మీ యొక్క సన్నిధిలో ఆరాధించబోచుండగా మిమ్మలను ఎందుకు ఆరాధించాలో, ఏ రీతిగా ఆరాధించాలో మీరు మాకు నేర్పుము. నిలబడిచిన దాసుని నేను అయోగ్యుణ్ణి, వట్టివాడను, ఎందుకు పనికిరానటువంటి వాడను. మీ ఆత్మ సంచారముతో నడిపించి మీ మాటలను దయచేయమని, మీ సెలవు చాటును మరుగుపరుచుకోమని, రాగలిగిన మీ ప్రజలందరిని బట్టి మీ కొందనములు. ఇంకా రావాల్సినటువంటి వారిని, మార్గమధ్యంలో ఉన్నవారిని క్షేమకరముగా తోడుకొని తీసుకొని రమ్మని, మేము గడిపేటువంటి సమయము మాకెంతో ఆశీర్వాదకరముగాను మీకు మహిమకరముగా ఉండులాగున సహాయపడమని యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చదవబడినటువంటి లేఖన భాగం నుండి కొన్ని తలంపులను మనము జ్ఞాపకం చేసుకొని ఆరాధనలోనికి వెళ్దాం. ఆరాధనలో 2 ప్రాముఖ్యమైన భాగాలు ఉంటాయి. ఈ 2 ప్రాముఖ్యమైన భాగాలు మనము జ్ఞాపకం చేసుకొని ఆరాధనలోనికి మనము వెళ్ళాలి.
ఏమిటి అని అంటే మొట్టమొదటగా ప్రభు ఏమై ఉన్నాడో మనము ఎరిగి మనము ఆరాధించాలి. అంటే ప్రభు ఎలాంటి వాడు, ఆయన గొప్పతనము, ఆయన ఔన్నత్యము, ఆయనను మనము వ్యక్తిగతంగా ఎరగవలసినటువంటి వారముగా ఉన్నాం. అంటే ప్రభు ఏమై ఉన్నాడో మన జీవితాల్లో తెలుసుకుంటేనే మనము ఆరాధించగలము. రెండవ భాగంలో ప్రభు మన జీవితాల్లో ఏం చేశాడో ఎరిగి మనము ఆరాధించాలి. అంటే మన జీవితంలో ప్రభు చేసినటువంటి మేలులు ఏంటివి అని జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధించాలి. ఈ రెండు ప్రాముఖ్యమైన భాగాలు ఆరాధనలో ఉంటాయి. ఒకవేళ ఈ రెండు భాగాలు మనం ఎరగకపోతే అది విగ్రహారాధన అవుతుంది. ఆరాధన అవ్వదు, విగ్రహారాధన అవుతుంది. ఏమిటి విగ్రహారాధన అని అంటే ఆయన యొక్క ప్రత్యక్షతలో మనము లేకుండా, ఆయనను ఎరగకుండా మనము ఆరాధిస్తే అది విగ్రహారాధన అవుతుంది. ప్రభు ఏమై ఉన్నాడో మనము తెలుసుకొని ఆరాధించాలి. ప్రభు మన జీవితంలో ఏం చేశాడో మనము ఎరిగి మాత్రమే ఆరాధించాలి. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభు ఏమై ఉన్నాడు మనము ఎరగవలసినటువంటి వారముగా ఉన్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే 11వ వచనము 2వ భాగంలో, ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ప్రభు ఎలాంటి వాడు అనంటే ఆయన కృప కలిగినటువంటి దేవుడు. చాలాసార్లు ఈ మాటను మనము ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకుంటాం, కృపా కనికరము గల దేవుడు అని. కృప అంటే ఏంటి? దేనికైతే మనము అర్హులము కాదో ఆ అర్హులుగా చేయటమే దేవుని యొక్క కృప. అంటే దేనికి మనము అపాత్రులమో దానికి పాత్రులుగా చేయటమే దేవుని యొక్క కృప. మనమందరము కూడా ఒక విషయములో మనం అపాత్రులము. దేనికి అపాత్రులం అంటే నిత్య పరలోకానికి మనము అపాత్రులము. పరలోకములో మనము జీవించేటువంటి అర్హత మనకు లేదు, అంటే మనము అపాత్రులము. ఆ పరలోకములో మనమందరము కూడా అపాత్రులము. అపాత్రులమైనటువంటి మనలను దేవుని యొక్క కృప ఏం చేసిందట? పాత్రులుగా చేసింది. అంటే మనము ఈరోజు పరలోకములో జీవించేటువంటి ఒక నిశ్చయత అనుభవంలోనికి దేవుడు మనలను తీసుకువచ్చినాడు. అది దేవుని యొక్క కృప. రెండవదిగా మనం చూస్తే ఆయన కనికరము కలిగిన దేవుడు. కృప, కనికరము ఈ రెండు ఒక కాయిన్కి మనము బొమ్మ బలుసు ఏ రీతిగా అయితే ఉంటుందో హెడ్ అండ్ టైల్, అలాగనే ఇక్కడ కూడా దేవుని యొక్క ఔన్నత్యములో ఈ రెండు ఉంటాయి. ఒకటేమో కృప, రెండవదేమో కనికరము. కనికరం అంటే ఏంటి? దేనికి మనము పాత్రులమో దాని నుండి మనము తప్పించబడటం. దేనికి మనం అందరం పాత్రులము? నిత్య నరకాగ్నికి మనము పాత్రులము. అయితే దేవుని యొక్క కనికరం ఏం చేసిందంట? మనలను దాని నుండి తప్పించడానికి దేవుని యొక్క కనికరము మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి దేవుని యొక్క కృపేమో దేనికి మనము అపాత్రులమో దానికి పాత్రలుగా చేయటము, దేవుని యొక్క కనికరమేమో దేనికి మనము పాత్రులమో దాని నుండి తప్పించటము. కాబట్టి ఈ దినము దేవుని యొక్క ఔన్నత్యము, దేవుని యొక్క గొప్పతనము, దేవుడు ఏమై ఉన్నాడో మనము ఎరగవలసినటువంటి వారము. ఎవరట దేవుడు? కృప కలిగిన దేవుడు. అంత మాత్రమే కాదు, చూడండి 103వ కీర్తనలో మనం చూసినట్లయితే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును. ఆయన ఎలాంటి దేవుడు అనంటే పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు. కాబట్టి దేవుడు ఏమై ఉన్నాడు మన జీవితంలో అంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన మనం ఏం చేస్తున్నామట? ఆరాధించడానికి సిద్ధమై ఉన్నాం. ఆయన పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు, ఆయన కృప కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఈ దినము మనము ఆరాధనలోనికి మనము ఆయనకు అర్పణలను తీసుకువెళ్ళవలసినటువంటి వారముగా ఉన్నాము. అందుకే ఇక్కడ మొదటి వచనంలోనే మనకు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఇది దేవుని యొక్క మొట్టమొదటి ఉద్దేశం. ఏమిటి అనంటే ఆయన ఏమై ఉన్నాడో మనం ఎరిగి మనము ఆరాధించాలి. ఆయన ఏమై ఉన్నాడు? రెండు విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేయబడింది. మొట్టమొదటిగా ఆయన కృప కలిగినటువంటి దేవుడు, రెండవదిగా ఆయన పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఆ ప్రభువుని ఎరిగినటువంటి మనము ఆరాధించబద్దులమై ఉన్నాం. రెండవ ప్రాముఖ్యమైనటువంటి భాగము, ఆయన మన జీవితంలో ఏం చేశాడు. ఇక్కడే మనకు జ్ఞాపకం చేయబడింది రెండవ
వచనంలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన మనకు ఉపకారములు చేసినటువంటి దేవుడుగా ఉన్నాడు. అయితే ఆ ఉపకారములను వేటిని మరవకుండా ప్రభువును మనము ఆరాధించాలి. ఈ ఉపకారములలో దేనిని మరువకము అంటూనే ఏం చేసినాడంటే, మొట్టమొదట నీ దోషములన్నిటినీ క్షమించినాడు. ఇక్కడే మనం చూస్తాం 103వ కీర్తన 12వ వచనంలో చూడండి, పడమటికి ఎంత తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. పడమటి నుంచి తూర్పు చూసామనుకోండి, తూర్పు కనపడుతుందే కానీ అది ఎంత దూరం ఉందో మనకు తెలియదు. పడమటికి తూర్పు ఎంత దూరమో మనలను ఏం చేశాడంట, మన అతిక్రమముల నుండి అంత దూరపరిచినాడు. కాబట్టి ఆయన ఒక మాట అన్నాడు, ప్రభువైనటువంటి దేవుడి లోకంలో ఉన్నప్పుడు నేనే నా చిత్తానుసారముగా నీ పాపములను తుడిచివేశాను, ఇకన్నటికీ నీ పాపములను నేను జ్ఞాపకము చేసుకున్నాను, వాటిని సముద్రపు అగాధములో నేను పడవేశాను అని అంటాడు. మన పాపములను తీసుకెళ్ళి ఎక్కడ పడేశాడంట దేవుడు? సముద్రపు అగాధములో పడేశాడు. తూర్పుకి పడమర ఎంత దూరమో మన నుండి మన అతిక్రమములను దేవుడు అంత దూరపరచడమే కాదు, ఆయన చిత్తానుసారముగా మన పాపములన్నిటినీ ఏం చేశాడట? తుడిచివేశాడు. మన పాపములను తీసుకువెళ్ళి సముద్రపు అగాధములో పడవేసినాడు. కాబట్టి ఆ కృప కలిగినటువంటి దేవుడు, ఆ పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు ఈరోజు ఆయన మనలను ఆయనతో జీవింపజేయాలని, యుగయుగములు ఆయనతో నివసించేటువంటి వారముగా ఉండాలని ఆయన మన దోషములన్నిటినీ క్షమించినాడు అనంట. చూడండి, మనం చూస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో ఒక చక్కని మాట ఉన్నది. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉంటాము అని జ్ఞాపకం చేయబడుతుంది. ఈ జీవిత కాలమే కాదు, మనము రానున్నటువంటి యుగయుగములు ప్రభుతో జీవించేటువంటి అనుభవంలో మనం ఉండాలని దేవుని యొక్క ఇష్టము. ఈరోజు ఈ జీవిత కాలము మట్టుకే కాదు, యుగయుగములు మనము ప్రభుతో జీవించేటువంటి అనుభవంలో మనం ఉండాలని దేవుడు మనలను జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి పడమటికి తూర్పు ఎంత దూరమో మనల నుండి మనం అతిక్రమములను దేవుడు అంత దూరపరిచినాడు. అంత మాత్రమే కాదట, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించాడు, నీ సంకటములన్నిటినీ కుదిర్చినాడు. ఇక్కడ ఒక సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఈరోజు ఆరాధనలో అదే మనకు హేతువు. ఆయన కృప కలిగిన దేవుడు, పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు ఈరోజు మన దోషములను క్షమించినాడు, మన పాపములను ఆయన తీసివేశాడు, మన సంకటములన్నిటినీ ఆయన కుదిర్చినాడు. కాబట్టి నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అని అనటానికి కారణం ఏమిటి అనంటే 10వ వచనము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. రండి 10వ వచనం చూస్తే, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషమును బట్టి మనకు చూడండి, ప్రతీకారము ప్రతిఫలము, ఈ 2 మాటలు చూడండి. ఆయన మన మీద ప్రతీకారం తీర్చుకోలేదండి. ప్రతీకారం తీర్చుకోవటం అనంటే, మనలను సృష్టించినటువంటి దేవుడు, ఆయనను ఆరాధించవలసినటువంటి మనము, ఆయన నుండి మనము దూరస్థలం అయినప్పటికీ ఆయన మన మీద ప్రతీకారము తీర్చుకోలేదు. మానవులకే ప్రతీకారం తీర్చుకోవటం కానీ దేవుడు ప్రతీకారము తీర్చుకునేటువంటి దేవుడు కాదు. అందుకే ఆయన కృప కలిగిన దేవుడైనాడు. ఆయన కృప మనలను ఈ యొక్క పాపము నుండి తప్పించింది. అందుకే ఇక్కడ మనం చూస్తే, మన పాపమును బట్టి మనకు ఆయన ఏం చేయలేదట? ప్రతీకారము చేయలేదు. మన దోషమును బట్టి మనకు ప్రతిఫలమే. పాపం వలన వచ్చు జీతం ఏంటి? మరణము. అంటే ఆయన మనకు ప్రతిఫలం ఇవ్వలేదు, మనకు మరణం ఇవ్వలేదు. ఆయనే మరణము గావించబడ్డాడు. కలవరి శిలువలో ఆయన మన దోషములను బట్టి, మన పాపములను బట్టి ఆయనే మరణము గావించబడ్డాడు. తను తానే అప్పగించుకున్నాడు శిలువలో. ఆ పాపమును తప్పించి, ఆ పాపమునకు ప్రతిఫలం ఏదైతే ఉన్నదో ఆ మరణము నుండి మనలను తప్పించడానికే యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చినాడు. అందుకనట మన దోషములను, మన పాపములను ఆయన తీసివేయటమే కాదు, వాటికి సంబంధించినటువంటి ప్రతిఫలం ఇవ్వలేదు, ప్రతీకారము కూడా తీర్చుకోలేదు ఆయన. అందుకే ఇక్కడ ఒక చిన్న సందర్భం చెప్తాను. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు వారిని దర్శించడానికి హోషేయను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ చూడండి, వారి పాపములను బట్టి దేవుడు వారికి ప్రతీకారం తీర్చుకోలేదు, ప్రతిఫలం ఇవ్వలేదు. ఎలా ఇవ్వలేదని అంటే, హోషేయని పంపించినప్పుడు
హోషేయ చేత ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడమని చెప్పినాడు దేవుడు. మనం హోషేయ గ్రంథంలో చూస్తే చాలా స్పష్టంగా జ్ఞాపకం చేయబడినటువంటి విషయం ఏంటంటే, హోషేయని ఒక చిన్న సందర్భం చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ మాట అర్థం చేసుకుంటే ఈరోజు మనము ఆ వాక్యానుసారముగా దేవుడిని మనము ఆరాధించగలము. హోషేయని ఏం చెప్పాడు దేవుడు? నువ్వు వెళ్ళి దెబ్లయీము కుమార్తె అయినటువంటి గోమెరును పెళ్లి చేసుకో అని అంటాడు. గోమెరు ఎవరు? ఒక వేశ్య. ఒక వేశ్యను పెళ్లి చేసుకోమంటాడు, ఒక ప్రవక్తని. సహజంగా మనం ఆలోచిద్దాం, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడమని పంపించినటువంటి ప్రవక్తని, ఇశ్రాయేలు ప్రజలను సరిచేయవలసినటువంటి ప్రవక్తని దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఒక వేశ్యను పెళ్లి చేసుకోమంటాడా అనంటే ఇక్కడ కొంచెం మనం ఆలోచించాలి. ఎందుకు దేవుడు హోషేయని ఆ వేశ్యను, ఆ గోమెరును పెళ్లి చేసుకోమని చెప్పినాడో ఇక్కడ మనము దేవుని యొక్క ఆంతర్యము మనం ఎరగవలసినటువంటి వారము. ఏమిటనంటే, దేవుడు కూడా ఒక బాధ కలిగి బాధపడుతూ ఉన్నాడు. దేవునికి కూడా ఒక నొప్పి కలిగింది, ఒక బాధ కలిగింది. ఏమిటి అనంటే, సహజంగా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా కాలుకు దెబ్బ తగిలింది అనుకోండి, నా కాలుకి ఒక దెబ్బ తగిలింది. దెబ్బ తగిలితే ఆ దెబ్బ తీవ్రత నేను మాత్రమే చెప్పగలను. అది ఎంత నొప్పి ఉందో, దాన్ని నేను ఎలా భరిస్తున్నానో, దాని యొక్క ప్రతిఫలం ఎలా ఉంటుందో, దాని యొక్క పర్యవసానం ఏంటో నాకు మాత్రమే తెలుస్తుంది. నేను ఒకవేళ ఎవరి చేతన్నా చెప్పి పంపించాను అనుకోండి, వాళ్ళు వచ్చి బ్రదర్కి దెబ్బ తగిలిందంట అంటే దాని తీవ్రత వారు అంతగా చెప్పలేరు. అవునా కదా? అంటే దెబ్బ తగిలినటువంటి వ్యక్తి మాత్రమే దాని యొక్క తీవ్రత చెప్పగలుగుతారు. ఇప్పుడు దేవునికి ఒక దెబ్బ తగిలింది. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు అనంటే, తన మహిమ కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు తనకు దూరమయ్యి తను దుఃఖపెడతా ఉన్నారు. అంటే అన్య దేవతలను పూజిస్తూ దేవుని యొక్క జీవము కలిగినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి వారి యొక్క హృదయంలో వేరొక వాటిని ప్రేమించడానికి వాళ్ళు ఇష్టపడతా ఉన్నారు. ఇప్పుడు దేవునికి ఆ నొప్పి తగిలింది. ఇప్పుడు ఆ బాధ దేవుడే నేరుగా చెప్పలేడు కదా ప్రజలతో. ఇప్పుడు మధ్యలో ఒక ప్రవక్తని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటే హోషేయని ఏర్పాటు చేసుకున్నాడు. హోషేయ వచ్చి ఇప్పుడు ప్రజలకి చెప్పాలి. నేను ఇందాకే చెప్పాను ఆ మాట. ఇప్పుడు వేరొక బ్రదర్ని పంపిస్తే ఆ బ్రదర్ యొక్క ఆ దెబ్బ తగలలేదు కాబట్టి తీవ్రత తెలుస్తుందా? తెలియదు. అంటే ఇప్పుడు హోషేయకి కూడా ఒక దెబ్బ కొట్టినాడు దేవుడు, ఒక దెబ్బ తగిలించినాడు దేవుడు. ఏంటో తెలుసా? తను వేశ్యను పెళ్లి చేసుకోమంటే చేసుకున్నాడు. ఆమె సాయంత్రానికి వెళ్ళేసరికి వీధుల్లోకి వెళ్ళిపోతుంది. మరలా వెళ్ళి ఈయన వెతుక్కొని తీసుకొని వస్తాడు. తర్వాత కొంత సమయం అయిన తర్వాత ఆమెను తీసుకువెళ్ళి వేలం వేస్తూ ఉంటారు. ఎక్కడో ఒక చోట నిలబెట్టి వేలం వేస్తూ ఉంటాడు. ఈయన ఏం చేస్తాడు? పాపం భర్త అయ్యుండి కూడా వెళ్ళిపోయి వెల చెల్లించి ఆమెను తెచ్చుకుంటాడు. ఇప్పుడు ఈ రెండు ఎగ్జాంపుల్స్ చూడండి. దేవుడు మనల్ని సృష్టించి తన కోసము మనలను ఏర్పాటు చేసుకొని రక్షణ అనుభవం ఇస్తే మనం ఏం చేస్తున్నాము? తప్పిపోయి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. మళ్ళీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఎవరో ఒకరి ద్వారా మనలను ఇక్కడికి తీసుకొస్తున్నాడు, మరలా సమకూరుస్తున్నాడు. మరలా మన జీవితంలో తప్పిదములు చేస్తున్నాం, మరలా మనల్ని సమకూరుస్తున్నాడు. ఇలా చేసి చేసి ఆయనే వెల ఇచ్చి మనలను మరలా కొన్నాడు. అవునా? యేసుక్రీస్తు ప్రభువారే తన సొంత రక్తమునిచ్చి మనల్ని ఏం చేశాడట? కొన్నాడు. ఈ మాట ఎక్కడుంది? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం చదవండి, 9వ వచనంలో ఉంటుంది. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనము చదవండి త్వరగా. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనము. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. చూడండి, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి ప్రతి ప్రజలోను ప్రతి జనములోను ఆ దేవుని కొరకు, చూడండి, దేవుని కొరకు మనుషులను ఏం చేశాడంట? కొన్నాడు ఆయన మనలందరినీ. అందుకే పేతురు రాసిన పత్రికలో ఏముంటుంది? వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత, అమూల్యమైనటువంటి రక్తము చేత మీరు విమోచించబడితిరి. కాబట్టి ఈరోజు మనలను దేవుడు కొన్నాడు, తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. ఆ రోజు కూడా హోషేయ ఏం చేశాడు? పాపం డబ్బులు ఇచ్చి ఆమెను తీసుకొని వచ్చినాడు మళ్ళా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఆ బాధ తీవ్రత, దేవుని తీవ్రత ఎవరికి కలిగింది? హోషేయ కలిగింది. ఇప్పుడు హోషేయ చెప్పగలుగుతున్నాడు. ఏమని చెప్తున్నాడు ప్రజలందరికీ? దేవునికి దెబ్బ తగిలింది అని చెప్పాలంటే ఆ తీవ్రత ఆయనకి కూడా
తెలుసు, ఆయనకు కూడా అనుభవం వచ్చింది. ఇప్పుడు నేను వెళ్ళి ఎలా తీసుకొచ్చుకుంటున్నానో దేవుడు ఎన్నో సందర్భాల్లో మనల్ని సమకూర్చినాడు. ఇది దేవుని యొక్క ప్రేమ. ఆయన మన జీవితంలో ఆయన ఏం చేశాడు అని అంటే, ఆయన తన రక్తమునిచ్చి మనలను ఏం చేశాడంట? కొన్నాడు. ఆయన తన రక్తమునిచ్చి మనలను దేవుని కొరకు మనుషులను కొని మనలందరినీ ఒక రాజులైన యాజక సమూహంలో దేవుడు మనల్ని ఉంచినాడు. ఎలాంటి వ్యక్తులుగా దేవుడు మార్చినాడంటే, తన రక్తమునిచ్చి మనలను కొన్నాడు. ఇప్పుడు హోషేయ ఆ రీతిగా తెచ్చుకుంటూ వారికి ఆ తీవ్రత తెలియజేస్తూ, ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? హోషేయకి, నీకు బిడ్డలు పుట్టినప్పుడు 3 బిడ్డలు పుడతారు, 3 బిడ్డలకు కూడా నేను పేరు చెప్తాను, అదే పేరు పెట్టమన్నాడు. దేవుడే ఆ పేరు పెట్టమన్నాడు. ఈరోజు మనము మన సంకటములన్నీ, మన దోషములని కుదిర్చడానికి ఈ 3 పేర్లు మన జీవితంలో గుర్తుండిపోవాలి. ఏమిటి ఆ 3 పేర్లు అంటే, మొట్టమొదట కుమారుడు పుడతాడు. మీరు హోషేయ గ్రంథం 1వ అధ్యాయం రండి. క్లుప్తముగా 3 వచనాలు 3 భాగాలు మనం చూసుకొని, దానియేలు తర్వాత హోషేయ ఉంటుంది. హోషేయ గ్రంథము 1వ అధ్యాయము చూడండి, 4వ వచనము. ఒక్కరు చదవమ్మా బిగ్గరగా. యెహోవా అతనితో ఇలాగు సెలవిచ్చెను, అతనికి యెజ్రెయేలని పేరు పెట్టుము. యెజ్రెయేలులో యెహూ ఇంటివారు కలుగజేసిన రక్తదోషమును బట్టి ఇక కొంతకాలమును నేను వారిని శిక్షింతును, ఇశ్రాయేలీలకు రాజ్యం ఉండకుండా తీసివేదను. మొట్టమొదటి పేరు పెట్టినటువంటి పేరేంటండి? యెజ్రెయేలు. యెజ్రెయేలు అంటే ఏంటో తెలుసా? అర్థం ఏంటో తెలుసా? యెజ్రెయేలు అని అంటే రాబోయేటువంటి ఉగ్రత అనేటువంటి సూచన. రాబోయేటువంటి ఉగ్రత. ఇప్పుడు చూడండి, మన కుటుంబంలో కూడా ఎవరైనా బిడ్డ పుట్టాడు అనుకోండి, బిడ్డ పుట్టంగానే వాళ్ళ తాత పేరు పెడతారు, అవునా? లేదు, వాడు నడిచినా కానీ, వాడు నవ్వినా కానీ ఎలా ఉన్నాడు అనుకుంటాడు? అందరూ చూడు వాళ్ళ తాతలాగానే ఉన్నాడని చెప్తారు, అవునా? చాలా సంతోషపడతా ఉంటారు. అంటే వాడిని చూసినప్పుడల్లా ఎవరు గుర్తొస్తున్నారు? ఎవరు గుర్తొస్తారమ్మా? తాత గుర్తొస్తారు. అలాగనే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా యెజ్రెయేలుని చూడంగానే ఏం గుర్తొస్తుందో తెలుసా? దేవుని యొక్క ఉగ్రత మా మీదకు రాబోతుంది. దేవుని యొక్క ఉగ్రతకు రాబోతున్నటువంటి సూచనే యెజ్రెయేలు. ఇంక వాళ్ళు మర్చిపోలేదు. చూచినప్పుడల్లా దేవుడు మమ్మల్ని శిక్షిస్తాడు, దేవుడు కొంతకాలం మమ్మల్ని శిక్షిస్తాడు, మాకు రాజ్యం ఉండకుండా చేస్తాడు. కాబట్టి యెజ్రెయేలు అని పేరు పెట్టు హోషేయ అని చెప్పాడు. కాబట్టి మొట్టమొదటి బిడ్డకి ఏం పేరు పెడతాడు? యెజ్రెయేలు. యెజ్రెయేలు అంటే ఏంటి? రాబోయేటువంటి ఉగ్రత. రెండవ బిడ్డ పుడుతుంది, అంటే కుమార్తె పుడుతుంది. రండి 6వ వచనము. పిమ్మట ఆమె మరలా గర్భవతి అయి కుమార్తెను కనగా యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, దీనికి లోరుహామా అనగా జాలి నొందనిది అని పేరు పెట్టుము. ఇక మీదట నేను ఇశ్రాయేలు వారిని క్షమించను, వారి ఎడల జాలిపడను. చూడండి, రెండవ కుమార్తె పేరు ఏంటంట? లోరుహామా. లోరుహామా అంటే జాలి నొందనిది. నేను వారి మీద జాలిపడను, అవునా? నేను వారి మీద జాలిపడు. ఇప్పుడు లోరుహామును చూడంగానే ఇశ్రాయేల్ ప్రజలకు ఏం గుర్తొస్తుంది? దేవుడు మన మీద జాలిపడడట అని గుర్తొస్తూ ఉంది. మొట్టమొదటిది ఏంటి? యెజ్రెయేలు, రాబోయేటువంటి ఉగ్రత. రెండవది లోరుహామా, అంటే జాలి నొందనిది, మా మీద దేవుడు జాలి పడడట అని చెప్తాడు. మూడవదిగా మనం చూస్తే రండి, 3వ బిడ్డ 9వ వచనము. యెహోవా ప్రవక్తకు సెలవిచ్చినదేమనగా, మీరు జనులు కారు, నేను మీకు దేవుడనై ఉండను గనుక లో అమ్మి నా జనము కాదని ఇతనికి. 3వ బిడ్డ మగబిడ్డ పుడతాడు. ఆ బిడ్డకి ఏం పేరు పెట్టమన్నాడు? లో అమ్మి. లో అమ్మి అని అంటే అర్థం ఏంటి? మీరు నా జనులు కాదు, నేను మీకు దేవుడను కాను. వింటున్నారా? మీరు నా జనులు కాదు, నేను మీకు. అందరు తలంచుకున్నారు, అందుకని అడుగుతున్నాను, వింటున్నారా అని. మీరు నా జనులు కాదు, నేను మీకు దేవుడను కాను. ఒకవేళ దేవుడు ఇదే తీర్మానంలో ఉంటే ఒక్కసారి మన పరిస్థితి ఏంటో చెప్పండి. యెజ్రెయేలు అనే పేరు మనకు కానీ ఉంటే రాబోయేటువంటి ఉగ్రత, దేవుని యొక్క ఉగ్రత మన మీద ఎప్పుడైనా వస్తుంది. రెండవది ఏంటి చెప్పండి? లోరుహామా, దేవుడు మన మీద జాలిపడడు. మూడవది ఏంటి చెప్పండి? లో అమ్మి, మీరు నా జనులు కాదు, నేను మీకు దేవుడను
కాను అని తీర్మానం చేసుకున్నాడు అనుకోండి, మన పరిస్థితి ఏంటి? ఈరోజు కృపగలిగిన దేవుడు ఆ రీతిగా లేడు. ఒకప్పుడు వారిని యెజ్రెయేలు అనేటువంటి పేరుతో వారి దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వస్తుందని హెచ్చరించినాడు. ప్రజల మీద నేను ఎప్పటికీ జాలిపడను అని అన్నాడు. మూడవదిగా అసలు వీరు నాకు జనులు కాదు, నేను వారికి దేవుడని కాదు. పాపం దేవుడు కూడా మనసు మార్చుకున్నాడు. ఎంతకాలం పెట్టుకున్నాడు ఆ పేరు? అలా ఉండిపోయి నేను అసలు వీళ్ళకి దేవుడిని కాదు, వీరు నాకు ప్రజలు కాదు, నేను అసలు వీళ్ళ మీద జాలిపడను, వీరి మీద నా ఉగ్రత తీసుకొస్తానని దేవుడు తీర్మానం చేసుకొని ఉంటే ఈరోజు మనం ఉండేవాళ్ళము కాదు. అంటే దేవుడు కూడా తన మనస్సును ఏం చేశాడు? మార్చుకున్నాడు. కృపగలిగిన దేవుడు ఈరోజు ఆ ఉగ్రత మన మీదకి రావటం లేదు. రెండవదిగా మన మీద ఆయన జాలి పడకుండా ఉండలేదు. ఉంటుండే ఈరోజు ఈ రీతిగా ఉండేవారం కాదు. మరలా ఆయన నేను అసలు వీళ్ళకి దేవుడిని కాను అని తీర్మానం చేసుకోలే. అసలు వారు నాకు ప్రజలు కాదు అని తీర్మానం చేసుకోలేదట. ఎందుకనంటే ఆ మూడు యేసుక్రీస్తు ప్రభువారిలో తప్పించబడ్డాయి. మొట్టమొదటగా మనం చూసినట్లయితే రండి, మొట్టమొదటగా యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం చూస్తే మనందరికీ తెలిసినటువంటి భాగమే. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం చదవము. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు జీవము కలిగిన వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా. చూడండి, ఈరోజు మనము ఆ ఉగ్రత నుండి తప్పించబడ్డామా? ఇప్పుడు మరణములో నుండి దేంట్లోకి వచ్చామంట? మనము జీవములోనికి వచ్చేసాం. ఇప్పుడు ఆ ఉగ్రత మన మీద లేదు. యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించటము ద్వారా, ఆయన కలువరి శిలువలో తన రక్తమును కార్చటము ద్వారా ఇప్పుడు ఆ ఉగ్రత మన నుండి తప్పించబడింది. ఈరోజు ఆ తీర్మానంలో లేడు. తండ్రైన దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించినాడు. పంపించి ఆ ఉగ్రత నుండి మనలను తప్పించినాడు. ఏమిటా ఉగ్రత? మరణములో నుండి జీవములోనికి. అందుకే నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలిగినటువంటి వాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడనే సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంటున్నాడు. అంటే ఈరోజు ఆ ఉగ్రత నుండి మనము తప్పించబడ్డాము. దేని ద్వారా తప్పించబడ్డాము? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము, ఆయన యొక్క భూస్థాపన, ఆయన యొక్క పునరుద్ధానము ద్వారా ఈరోజు ఆ మరణములో నుండి మనం దేంట్లోకి వెళ్ళామట? జీవములోనికి వెళ్ళాము. కాబట్టి దేవుడు కూడా మనసు మార్చుకున్నాడు. ఆయన ఆకాశములను వంగి చూశాడంట. ఆయన ఆకాశములను వంగి చూసి మన యొక్క పరిస్థితిని చూసి ఆయన తిరిగి మన మీద కృపను చూపించి ఆయన తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపించినాడు. ఆయన ద్వారా ఈరోజు మనం మరణములో నుండి, ఆ మహా ఉగ్రత నుండి మనము తప్పించబడ్డాము. ఎందుకు ఈరోజు మనం ఆరాధిస్తున్నామంటే యెజ్రెయేలు అనేటువంటి పేరు మనకు ఇక లేదు. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలకు లేదు, ఈరోజు మనకు లేదు. ఎందుకనంటే ఆయన ద్వారా ఉగ్రత నుండి మనము తప్పించబడ్డాము. కాబట్టి ఆ కృప కలిగినటువంటి దేవుడు ఈ ఉగ్రత నుండి మనల్ని తప్పించినాడు. కాబట్టి ఆయన చేసినటువంటి గొప్ప మేలులను బట్టి హృదయమారా ప్రభువును మనము ఆరాధిద్దాం. రెండవదిగా మనం చూస్తాం రండి. అదే రెండవది ఏంటి? ఏం పేరు పెట్టాడు? లోరుహామా అని. లోరుహామా అంటే జాలి నొందనిది. నేను అసలు జాలి పడను అని చెప్పినాడు దేవుడు. అయితే రండి, మీకా గ్రంథము 7వ అధ్యాయము 18, 19 వచనాలు చూడండి. 19 చదవమ్మ నేరుగా. చూడండి, ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి అన్నిటిలో సముద్రపు అగాధములో. చాలండి. అక్కడ మొట్టమొదటి మాట ఏమని రాయబడి ఉంది 19వ వచనంలో? ఆయన జాగ్రత్త చదవాలి. అది మరలా అని అంటున్నాం. మరలా అనేది ఎప్పుడు అంటాం? మరలా అనే పదం ఎప్పుడు వాడతాం? బైబిల్లో కొన్ని పదాలు ఉన్నాయి, మనం అర్థం చేసుకోవాలి. వాటిని అర్థం చేసుకుంటూ చదివితే చాలా ఆంతర్యాన్ని దేవుడు మనకు బోధిస్తాడు. అందులో ఒక మాట ఉంది, మరలా మన యందు జాలిపడును అని అన్నాడు. మరలా అనే మాట ఎప్పుడు వాడతాం చెప్పండి? పదే పదే జరుగుతూ ఉన్నప్పుడు మరలా అని అంటాం, అవునా? మరలా అనేటువంటి పదం అదే. అంటే ఆయన ఎన్నిసార్లు మన మీద జాలిపడ్డాడు చెప్పండి? ఎన్నోసార్లు. మరలా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని అన్నాము. ఎంతో అనే మాట ప్రపంచం మొత్తం చెప్పొచ్చా లేదా? దాన్ని ఎక్కడైనా ఆపొచ్చా మనం?
ఎంతో అనేటువంటి మాట మీరు బ్రతికినంతకాలం చదువుతూ ఉండండి, అది ఆగిపోద్దా? ఆగిపోదు. ఎంతో అనేదానికి అవధులు లేవు, పరిధి లేదు. అలాగనే మరలా అనేటువంటి మాట, ఎన్నిసార్లు దేవుడు మనలను జాలిపడ్డాడో, కానీ ఆయన మరలా మన మీద జాలిపడ్డాడు. మన దోషములను ఏం చేశాడంట? ఆయన అణిచివేశాడు. మన పాపములన్నిటినీ తీసుకెళ్ళి సముద్రపు అగాధములో పడివేసినాడు ఆయన. కాబట్టి ఈరోజు మన జీవితంలో దేవుడు ఆయన మనకు మీద ఏం చూపించాడంట? జాలి చూపించినాడు. ఒకప్పుడు తీర్మానం ఏముంది ఆయనకి? లోరు హామా అని పేరు పెట్టాడు. ఏంటి? నేను వారి మీద జాలి పడను అని అన్నాడు. కానీ దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మరలా నేను వారి మీద మరలా జాలి పడుతున్నాను. చూడండి, అయితే అందుకే ఆయన కృప కలిగిన దేవుడు అని అంటున్నాడు. కృప ఏం చేస్తుంది అని అంటే, ఉగ్రత నుండి మనల్ని తప్పిస్తుంది, పాపము నుండి తప్పిస్తుంది, మన అపరాధముల నుండి తప్పిస్తుంది, మన దోషముల నుండి తప్పిస్తుంది. దేవుని యొక్క కృప. అందుకే చూడండి, ఆ ప్రత్యక్షపు గుడారంలో దేవుని మందిరంలో ఉన్న వస్తువుల్లో ఒక వస్తువుకి కొలతలు లేవట. ఏంటో చెప్తారా? మందిరంలో బయట ఉన్నటువంటి వెలుపలి ఆవరణంలో 2 వస్తువులు ఉంటాయి. ఒకటేమో బలిపీఠము, రెండవదేమో గంగాళము. గంగాళానికి కొలతలు లేవు. మీరు చూడండి, అక్కడ అన్ని వస్తువులకి దేవుడు కొలతలు పెట్టాడు, కానీ గంగాళానికి ఒక్కదానికే మాత్రం కొలతలు, అంటే దేవుని యొక్క కృపకు అవధులు, పరిమితులు లేవు, దానికి కొలతలు లేవు. అంటే ఆయన ఎంతగా మనల్ని ప్రేమించి ఎంతగా ఆయన మన మీద కృప చూపించినాడనే దానికి సాదృశ్యం. కాబట్టి ఆయన మరలా మన మీద ఏం చేశాడట? జాలిపడ్డాడు. మూడవదిగా మనం చూసి మనం ఆరాధనలోనికి వెళ్దాం. చూసినట్లయితే మనం చూస్తాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 21వ వచనం చదవండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 21వ వచనం. నీ జనులైన, జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఆ మాట చదివేటప్పుడు. చదవమ్మా. నీ జనులైన ఇశ్రాయేలీయుల వంటి జనము. చూడండి, ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నాడు? ఎవరి గురించి చెప్తున్నాడు? ఇశ్రాయేలు గురించి. భూలోకమందు ఇలాంటి జనాంగము ఎవరు కూడా. కానీ ముందేమన్నాడు? లో అమ్మి అనేటువంటి మాటలో ఏముంది? అసలు మీరు నా జనులు కాదు, నేను మీకు దేవుడను కాను అని అన్నాడు. చదవమ్మా. ఐగుప్తులో నుండి విమోచించిన నీ. చూడండి, ప్రతిసారి నీ జనులు అనే మాట చూస్తా. నీ జనుల ఎదుట నిలువనీయక తోలివేసినందువలన నీవు వారు, ఇది చాలా ముఖ్యమైనది, వారు నీ స్వంత జనులగునట్లు. చదువమ్మా. వారిని విమోచించి. చూడండి, వారెవరట? సొంత జనులగునట్లు వారిని విమోచించడానికి దేవుడు అయిన నీవు బయలుదేరితివి. అసలు ఎంత అద్భుతమైన మాట. వారు ఎవరంటే సొంత జనులైన ఇశ్రాయేలీలను విమోచించడానికి దేవుడు అయిన నీవు బయలుదేరి వచ్చేసాడంట. ఆయన ఎక్కడి నుండి వచ్చాడు? పరలోకం నుండి బయలుదేరి వచ్చాడు. పరలోకం నుండి ఆకాశంను వంగి చూసి ఆయన బయలుదేరి వచ్చినాడు. ఎందుకు తెలుసా? మనమందరం ఎవరట? సొంత జనులు. ఈరోజు మనము యూదులము కాదు, ఇశ్రాయేలీలము కాదు. అయినప్పటికీ మనము ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూస్తాం. 1వ అధ్యాయం 12వ వచనంలో ఏముంది? ఆ కాలమందు, 2వ అధ్యాయం 12వ వచనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో, ఆ కాలమందు ఇశ్రాయేలీలకు సమపౌరులము కాక, ఒక్క నిమిషం, పరదేశులము, వాగ్దాన నిబంధన లేని పరజనులము, నిరీక్షణ లేని వారము, లోకమందు దేవుడు లేనటువంటి వారమై ఉండి క్రీస్తుకు మనం ఎలా ఉన్నామట? దూరస్థులమై ఉన్నాం. అదే 2వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట ఉంది. ఏముంది? కాబట్టి మీరు. అక్కడ కూడా ఏ మాట వాడుతున్నాడు దేవుడు? కాబట్టి అనే మాట ఎప్పుడు వాడతాం మనం? మరలా అంటే చాలా సంఘటనలు. కాబట్టి అని అంటే ఒక సంఘటన జరిగిపోయింది, అవునా? కాబట్టి ఒక సంఘటన జరిగిపోయింది. కాబట్టి ఏం సంఘటన అది? యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల నిమిత్తం ఆయన కలువరి శిలువలో అప్పగించుకున్నాడు. కాబట్టి మీరు ఇక మీదట పరదేశులను, పరజనులను ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటివారనై ఉన్నారు. చూడండి, ఈరోజు మనమందరము దేవుని ఇంటివారమై ఉన్నాం. పరదేశులము, పరజనులము కానే కాదట, పరిశుద్ధులతో మనం ఎవరమట? ఏకపట్టణస్థులము, దేవుని ఇంటివారమై ఉన్నాము. కాబట్టి దేవుడు మనకు చేసినటువంటి మేలులను బట్టి ప్రభువును హృదయమారా మనము
ఆరాధించాలి. నేను 2 భాగాలు చెప్పాను. జాగ్రత్తగా ఎప్పుడైనా ఆరాధించేటప్పుడు దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని ఆరాధించండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడినటువంటి విషయాన్ని బట్టి ఆరాధించండి. అంతేగాని మనము పూర్వ ఆరాధన అది చేస్తే అది విగ్రహారాధన. నేను ఇందాక చెప్పాను, ప్రత్యక్షత లేనటువంటి ఆరాధన ఏ ఆరాధనతో సమానము? విగ్రహారాధనతోనే సమానం. అయ్యా నువ్వు ఇలా ఉన్నావు, అలా ఉన్నావు, నువ్వు ఇదంట కదా అదంట కదా అని మనం ఆరాధించామనుకోండి, అది విగ్రహారాధనే అవుతుంది. దేవుని యొక్క ఆరాధన ఎలా ఉండాలి అని అంటే ప్రత్యక్షతతో కూడిన ఆరాధన. ఈరోజు దేవుడు వాక్యంలో మనకి ఏం జ్ఞాపకం చేసినాడు అంటే, ఆయన ఏమై ఉన్నాడో మనం ఎరిగి ఆరాధించాలి. ప్రభు ఏమై ఉన్నాడు మన జీవితంలో? 2 విషయాలే చెప్పాను. ఆయన కృపగలిగిన దేవుడు, ఆయన పరిశుద్ధుడు. కాబట్టి దేవుని యొక్క ఔన్నత్యము ఈ 2 విషయాల్లో నేను అడుగుతాను. ఎందుకనంటే ఆయన కృపగలిగిన దేవుడు కాబట్టే నాకు ఇన్ని ఉపకారములు, ఇన్ని ఆశ్చర్యకార్యములు నా జీవితంలో చేయగలిగినాడు. కాబట్టి ఆయన మన కొరకు ఏం చేశాడు? రెండవ భాగంలో ఏం చేశాడు? 3 పేర్లు పెట్టారు కదా. మొట్టమొదటిది ఏంటి? యెజ్రెయేలు, అంటే రాబోయే ఉగ్రత నుండి నన్ను ఆయన కాపాడాడు, అందును బట్టి ప్రభువుని ఆరాధించాలి. రెండవదిగా ఆయన నా మీద మరలా జాలిపడ్డాడు. మూడవదిగా ఆయన సొంత జనులగునట్లు నా కొరకు ఆయన పరలోకము నుండి దిగి వచ్చినాడు. తన రక్తమును కార్చి ఆయన ప్రాణమును పెట్టి నన్ను విమోచించాడు. అందును బట్టి ప్రభును హృదయమారా మనము ఆరాధించి గణపరిచి మహిమపడదు. అందుకే ఆ సిలువ వల్లే మనకేం కలిగిందనంట? గొప్ప విజయం కలిగింది. అవునా? ఆయన చింతపడ్డాడు, మనకేం కలిగింది? మన పాటలోనే ఉంది కదా, నీ చింత వలన నాకు కలిగే ఏం కలిగిందట? శాంతి కలిగింది. నీ చింత వలన నాకు శాంతి కలిగే, నీ సిలువ వలన కిరీటం. నీ చింత వలన నాకు శాంతి కలిగే, నీ సిలువ వలన కిరీటం. నీ మరణమే నా జీవమాయే, నీ ప్రేమ గొప్పదెంతో. నీ మరణమే నా జీవమాయే, నీ ప్రేమ గొప్పదెంతో. అర్పింతు స్తుతుల్ నీ సిలువలోన చూపిన నీ ప్రేమకై. మరణముంది సమాధి నుండి మరల లేచితివి. మరణముంది సమాధి నుండి మరల లేచితివి. కాబట్టి ప్రభు ఏమై ఉన్నాడో మనం ఎరిగి ఆరాధించాలి. ప్రభు మన జీవితంలో ఏం చేశాడో ఎరిగి మనము ఆరాధించాలి. ఆ రీతిగా ప్రభును మనము కొద్ది సమయము వ్యక్తిగతంగా ఆరాధిద్దాం.